శ్రీ గురుభ్యో నమః. మానసిక వ్యసనపరులను మళ్ళీ తమ ప్రత్యేకమైన మానసిక వైపరీత్యాలను బట్టి వివిధ రకాలుగా విభజించవచ్చు. దీర్ఘకాలికంగా ఉన్న కోపం, భయం, కామోద్రేకం, హింసా ప్రవృత్తి, జూదం, దొంగతనం, అసూయ, ద్వేషం, దురాశ, దిగాలు మనస్తత్వం, మోసం, మూర్ఖత్వం వంటివి మానసిక వైపరీత్యాలు. చిన్నతనం నుంచే ఒక వ్యక్తి కోపం, భయం, అసూయ వంటి పైన చెప్పిన విపరీత లక్షణాలలో వేటినైనా ప్రదర్శిస్తూ ఉంటే ఆ విపరీత లక్షణాలను అతడు పూర్వజన్మలోనే ఏర్పరచుకున్నాడని తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులు అటువంటి చెడు లక్షణాలు తమ పిల్లలలో చిన్నతనంలోనే ఉన్నట్లు కనుక్కుంటే అటువంటి పిల్లలు మానసిక వ్యసనపరులుగా మారకముందే సరైన పరిష్కారం కనుక్కోవాలి. వీలైతే వారిని వేరే పరిసరాల్లో ఆధ్యాత్మిక గురువుల శిక్షణలో ఉంచడం మంచిది. మంచి పరిసరాల్లోనూ మంచి సాంగత్యంలోనూ కొన్ని సంవత్సరాల పాటు గడపడం వలన ఒక మానసిక వ్యసనపరుడు తనకు పుట్టుకతో వచ్చిన చెడు లక్షణాల కబంధ హస్తాల నుంచి విముక్తి పొందవచ్చు. మానసిక వ్యసనపరుడు మంచి పరిసరాలలో శిక్షణ పొందుతున్నప్పుడు తన చెడు అలవాట్ల వల్ల కలిగే దుష్ఫలితాలను అతనికి వివరించాలి. అతడు తనలో వాటి గురించి బాగా ఆలోచించుకుని ఎటువంటి పరిస్థితులలోనూ ఆ లక్షణాలను వ్యక్తం చెయ్యకుండా ఉండడానికి మనం ప్రోత్సహించాలి. పుట్టుకతో వచ్చిన చెడు అలవాట్లను వ్యక్తం చేసిన ప్రతిసారి అది బలపడుతూ అది ఉన్న వ్యక్తిని చివరకు అది బానిసగా చేసుకుంటుంది. కోపిష్టి, కాముకుడు, దురాశాపరుడు తన స్థితిని, సంఘంలో తన స్థానాన్ని కూడా మరిచిపోయి తన జీవితాన్ని, ఇతరుల జీవితాలను నాశనం చేసే ఘోర అపరాధాలు చేస్తాడు. చెడు లక్షణాల ప్రేరణకు లొంగిపోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే అలా వ్యక్తం చేస్తున్న కొద్దీ అవి బలపడతాయి. ఆ వ్యక్తి తీవ్ర మానసిక వ్యసనపరుడుగా మారి ఎక్కడైనా ఎప్పుడైనా తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించడానికి వెనుకాడడు. చిన్నపిల్లలు వాళ్ళ మనస్సులు మృదువుగా మారే స్థితిలో ఉన్నప్పుడు చెడు పరిసరాలలో ఉంటే వారు చెడు అలవాట్లు చేసుకుంటారు. వాటిని నిరోధించకపోతే కొంతకాలానికి వారు మానసిక వ్యసనపరులుగా మారవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లవాళ్లలో హఠాత్తుగా మార్పు రావడం గమనించినప్పుడు నెమ్మదిగా ఉండే పిల్లవాడు తరచుగా కోపం తెచ్చుకోవడం వంటి పనులు చేసినప్పుడు వెంటనే ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అతనికి కోపం కలిగిస్తున్న విషయాలను కనుక్కొని వాటిని తొలగించాలి. అతని శక్తులను సృజనాత్మకంగా ఉపయోగించే పద్ధతులను కనిపెట్టాలి. ఈ ప్రపంచం అంటే చిరాకును, విసుగును తీవ్రంగా ప్రదర్శించే మానసిక వ్యసనపరులతో వాదించి ప్రయోజనం లేదు. వారికి అలవాటైన చెడ్డ పనులను మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడం వలన వారికి అటువంటి వైఖరి ఏర్పడుతుంది. వారిని మనం మానసిక రోగులుగా భావించి చికిత్స చేయాలి.